అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. నేను మీ మార్క్ బాబు. రేపటి దినమున యథార్థవాది టీవీ ఛానల్ తరపున జహీరాబాద్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు 20వ తారీఖు మంగళవారం రోజున రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కారణం ఏమిటి అంటే 11వ తారీఖు రోజున మేనూరులో 2 సేవకులను విపరీతముగా కొట్టినటువంటి సందర్భం. ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, బీజేపీ కార్యకర్తలు భయంకరంగా 2 సేవకులను కారు ధ్వంసం చేశారు. వారిని భయంకరంగా కొట్టారు. ఇది వెలుగులోకి రానివ్వలేదు. ఏ మీడియా కూడా దీన్ని చూపెట్టలేదు. అంతేకాకుండా జన్వాడలో 13వ తారీఖు రోజున జరిగినటువంటి మెథడిస్ట్ చర్చ్ పైన అక్కడ ఉన్నటువంటి విశ్వాసులపైనటువంటి దాడిని నిరసిస్తూ, అంతేకాకుండా 16వ తారీఖున భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక చర్చిని పూర్తిగా రాత్రి కొంతమంది దుండగులు, గుర్తు తెలియని వారు చర్చిని కాలబెట్టడం జరిగింది. దాని వెనుకల కూడా మతోన్మాద శక్తులే ఉన్నాయనేటువంటి సమాచారం తెలుస్తూ ఉంది. నిన్నటి దినంలో ఒక న్యూస్ వచ్చింది. మధ్యప్రదేశ్లో 5 పిల్లలు నీళ్లు తాగడానికి బావి దగ్గరికి వెళ్ళి ఆ బావిలో ఉన్న నీరు తాగితే వారిని విచక్షణారహితంగా తాళ్లతో కట్టేసి, స్తంభానికి కట్టేసి కొడుతూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో దేశవ్యాప్తంగా ఇంకా వెలుగులోకి రావడం లేదు. రాబోయే దినాలలో ఇంకా పరిస్థితులు భయంకరంగా ఉండబోతున్నాయి అనేటువంటి ఒక సిగ్నల్స్ మనకు తెలుస్తూ ఉన్నాయి. మణిపూర్ను మనం చూసాం. రాష్ట్రమే ఈరోజు మట్టుకు కూడా అక్కడ పరిస్థితులు ఏమాత్రం సద్దుమణిగినటువంటి పరిస్థితి కనబడతలేదు. ఇప్పటికీ అక్కడ ఎంతో అవమానాన్ని, అన్యాయాన్ని, దాడులను ఎదుర్కొంటున్నారు, భరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా. ముఖ్యంగా మైనారిటీస్, క్రైస్తవులు అని చెప్పుకోవాలి. ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కూడా అనేక దగ్గరలో ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడుతున్నారు ఈనాడు ఈ మతోన్మాద శక్తులు. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణాలు ఘోరమైనటువంటి పాపములో ఉన్నప్పుడు, దుర్మార్గంలో ఉన్నప్పుడు లోతు ఆ యొక్క పరిస్థితులను చూసి తన మనస్సులో, హృదయంలో నొచ్చుకున్నాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. అయితే ఈనాడు ఏ దైవజనులు, ఏ పాస్టర్లు, ఏ బిషప్పులు స్పందించకపోయినా, వాళ్ళు ముందుకొచ్చినా రాకపోయినా, ఈనాడు పెద్ద దైవజనులు అనబడిన వారు కూడా ముందుకొచ్చినా రాకపోయినా, లోతు ఏ విధంగా అయితే తన మనస్సులో నొచ్చుకున్నాడో ఇలాంటి పరిస్థితులను చూసి, అలాంటి ఒక వేదనతో, బాధతో అందరినీ మమేకం చేయాలి, ఐక్యపరచాలి, ప్రశ్నించే గొంతుగా ప్రతి ఒక్కరిని ముందుకు నడిపించాలి. అంతేకాకుండా రాబోయేటువంటి ఎంపీ ఎలక్షన్స్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా, క్రిస్టియన్, ముస్లిమ్స్ అందరూ కూడా ఏకమై ఒక ఓటు బ్యాంకుగా తయారై అసెంబ్లీ, పార్లమెంట్లకు నాయకులను పంపించేటువంటి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. రాబోయే దినాలలో మళ్ళీ ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఈనాడు మళ్ళీ గనక బీజేపీ గెలిస్తే రాజ్యాంగం మారుస్తామని, దీన్ని హిందూ రాష్ట్రంగా చేస్తామని, ఇప్పుడు మణిపూర్ లాంటి పరిస్థితి అన్ని రాష్ట్రాలలో జరుగుతుందని చెప్పేసి ఆల్రెడీ వారు బహిరంగంగానే వారు సిగ్నల్స్ ఇస్తూ ఉన్నారు. కనుక ఇలాంటి సందర్భంలో అందరూ ఎవరి విశ్వాసం వారికి ఉన్నా, ఎవరి పద్ధతులు వారికి ఉన్నప్పటికీ అందరి మీద ఒకే విధమైనటువంటి దాడి అనేది జరుగుతుంది. ఇటు క్రిస్టియన్స్ మీద, అటు ముస్లిమ్స్ మీద, ఇక్కడ దళితుల మీద. ఈనాడు జన్వాడలో జరిగినటువంటి సంఘటనను చూస్తే అక్కడ దాడి చేసింది 500 మంది వెళ్ళి అక్కడ ఉన్న చర్చి మీద, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవుల మీద, అంటే ఒకవేళ ఎక్కువ మంది ఎస్సీలు అక్కడ నమ్ముకొని ఉన్నారు కనుక వాళ్ళ మీద దాడి జరిగింది అనుకుంటే, ఈనాడు బీసీల మీద కేసులు అయ్యాయి. అంతే తప్ప ఈ బీజేపీ పార్టీని పెట్టినటువంటి వాళ్ళకి కానీ, ఆర్ఎస్ఎస్ని స్థాపించినటువంటి వాళ్ళ మీద కానీ కేసులు కాలేదు. మధ్యలో ఇక్కడ బీసీలు నలిగిపోతూ ఉన్నారు. ఈనాడు బీసీలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ క్రైస్తవుల మీద భయంకరమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. ముస్లిం ఇళ్లను బుల్డోజర్లతో ఎక్కించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు కేసులు అయితే బీసీ సామాజిక వర్గాల మీద అవుతూ ఉన్నాయి. కనుక ఇకనైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ కూడా ఆలోచించి, ఎవరి విశ్వాసం వారికి ఉన్నా, ఎవరి పద్ధతులు వారికి ఉన్నప్పటికీ అందరి మీద ఒకే విధమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి, అన్యాయం జరుగుతూ ఉంది. ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలను గురించి తెలంగాణ రాష్ట్రంలో 10 జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలలో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. అతి త్వరలో నిజామాబాద్లోను, బాన్స్వాడలోను, వేములవాడలోను ఈ యొక్క సభలను, ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. రేపటి దినంన జహీరాబాద్లో జరుగుతూ ఉంది. దీనికి ఆలోచన పరులు, దీని విషయంలో కలిసి వచ్చేటువంటి వారు మీ స్పందనను తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. మీరు ఎవరైనా అందుబాటులో ఉంటే కనుక తప్పకుండా ఈ యొక్క సమావేశానికి మీరు అటెండ్ కావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్, ఫర్దర్ వివరాలన్నీ కూడా తర్వాత మీ అందరికీ కూడా
తెలియచేయడం జరుగుతూ ఉంది. యథార్థవాది టీవీ ఛానల్ చూస్తున్నటువంటి వీక్షకులు అందరూ కూడా రాబోయేటువంటి ఎన్నికల కొరకు క్రైస్తవులందరినీ, దళితులందరినీ, మైనారిటీలందరినీ ఒక ఓటు బ్యాంకుగా మార్చేటువంటి ఉద్దేశంతో, లక్ష్యంతో ప్రతి ఒక్కరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇన్ని విషయాలు చెబుతూ ఉన్నప్పుడు మళ్ళీ క్రైస్తవులకు రాజకీయాలు ఎందుకు, మళ్ళీ మనం రాజకీయాలు అవసరమా అని ఇలాంటి పిచ్చి ప్రశ్నలు ఎవరు వేయొద్దు, పిచ్చి సమాధానాలు ఎవరు మాట్లాడొద్దని నేను కోరుకుంటా ఉన్నాను. రాబోతున్నటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కోవడం కొరకు రాజకీయంగా మమేకమవుతేనే తప్ప, రాజకీయంగా ముందడుగు వేస్తేనే తప్ప క్రైస్తవులకు ఇలాంటి సమస్యల నుంచి బయటపడేటువంటి మార్గం లేదు. దేవుడు కాపాడుతాడు, దేవుడు రక్షిస్తాడు, అవి తెలియక మాట్లాడడం లేదు. కానీ ఈనాడు మరి దేవుడు మనకిచ్చినటువంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మనకంటూ కొంతమంది వాయిస్ అసెంబ్లీ, పార్లమెంటు లాంటిటువంటి చట్టసభల్లో మాట్లాడేటువంటి ఒక గొంతుకలను తయారు చేసుకోవడానికి దేవుడు అడ్డము కాదు, తయారు చేసుకోవద్దని దేవుడు చెప్పలేదు. కనుక ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని, అందరినీ కూడా మమేకం చేయడం కొరకు, అందరి యొక్క ఆలోచనలను తెలుసుకోవడం కొరకు, అందరినీ ఒక దగ్గరికి తీసుకొని రావాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క చిన్న ప్రయత్నము చేస్తూ ఉన్నాము. కనుక ఎందుకొరకు ఇవి చేస్తున్నాము? ఎంతోమంది గొప్ప గొప్పలు పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని అంటే, లోతులాగా మనస్సులో గాయపడి బాధపడి చూస్తున్నటువంటి, ప్రతిరోజు వింటున్న సంగతులు, చూస్తున్నటువంటి పరిస్థితులను చూసి తట్టుకోలేక ఏదో ఒకటి చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ విధమైనటువంటి కార్యక్రమాలకు మరి ముందుకు రావాల్సి వస్తూ ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రాబోయేటువంటి ఎన్నికల మీద దృష్టి పెట్టి అందరూ కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనిని గురిగా పెట్టుకొని ఈనాడు రౌండ్ టేబుల్ సమావేశాలను నిర్వహించబోతా ఉన్నాం. దీని విషయంలో మీ అందరికీ ఈ యొక్క సలహాలు, సూచనలు, స్పందనలు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ అలాట్. జై భీమ్.